జై శ్రీమన్నారాయణ. 7వ పాసురం. కీసు కీసెన్ రెంగుమ్మాனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாசனரும் குழலா இச்சியர் மத்தினாலோசை படுத்தத்தை இரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 7వ పాసుర వ్యాఖ్యానం. కీచు కీచుమని అంతటను భరద్వాజ పక్షులు కలుసుకొని పలుకు మాటల ధ్వని వినలేదా పిచ్చిపిల్ల? మెడలోని తాళిబొట్టు కాసుల పేరు ధ్వనించునట్లు చేతులూపుతూ తలలోని పువ్వులు జారి పరిమళాలు కల కేశపాసములు గల గోపయువతులు కవ్వముతో పెరుగు చిలుకు చప్పుడు వినలేదా నాయకులారా? అన్ని పదార్థాలందు తానుండి వాటికి కనిపించకుండా వాటిని నిలుపుతూ వానికాధారమైన నియామకుడై వానికాత్మ అయి నారాయణుడు పామరులకు కూడా చర్మచక్షువులతో చూడ్డానికి వీలుగా రూపము దాల్చిన సులభుడు. తనను ఆశ్రయించిన మన విరోధులను తన శ్రమను కూడా లెక్కించక హింసను కరుణామయుడకు కేశవుని అనగా కేసిని వధించినవాడు కీర్తించినను వినిక్కూడా పరుండయే ఉంటివా? తేజస్సాలిని తలుపు తెరువుము అంటే భరద్వాజ పక్షుల పలుకులనగా శ్రోత్రియులైన బ్రాహ్మణులు తెల్లవార్జమున లేచి తాము వేదమును చదువుకొనుటూ శిష్యులకు చెప్పుకొనుట. రాత్రి అనగా తమోగుణము, తెల్లవారుట అనగా సత్వగుణము, పెరుగు చిలుకుట అనగా క్షీరసాగర మథనము. ఇచట సముద్రము భగవానుడు, పాలు భగవత్స్వరూప రూపగుణ విభూతులు. మధించుట అనగా మననము చేయుట. భగవానుని యందు నిలిపిన బుద్ధే మందరము, శ్రద్ధే వాసుకి, భగవత్ కటాక్షమే అమృతము. గోవులనగా వాక్కులు వేదములు, వాని వలన వచ్చు పాలు భగవద్గుణములు. మంగళసూత్రము ఆచార్యుడు చేయు భగవద్ మంత్రోపదేశము. కాసుల పేరు ఆచార్యుని యందు మనకు కలుగు భక్తి. వీటి ధ్వని భాగవతులయందు భక్తి. భగవద్భక్తే కేశపాసము. భగవంతునితో మనకు గల సంబంధ జ్ఞానము పుష్పము. అది పరిమళించుట అనగా ఫలసంగ కర్తృత్వములు లేకపోవుట. ఇచట కేసి అశ్వరూపియగు రాక్షసుడు. అశ్వమనగా ఇంద్రియము లేదా అహంకారము. వీటిని నిలవరించగలవాడు ఆచార్యుడు లేదా భగవంతుడు. అతనిని అభిముఖిని కమ్మని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురమున కులశేఖరాళ్వార్లను మేల్కొల్పుతున్నారు. నాయక పెంబిళ్ళాయ్ అనుటే కులశేఖరులు ఆళ్వార్ల రత్నమాలలో మధ్య నాయకమణిగా అలరారుచున్నందున కులశేఖరులు తెలుస్తున్నారు. అలాగే తేసముడియాయ్ అనునది తేజస్సాలి అని కదా తెలుస్తోంది. కులశేఖరులు క్షత్రియులు కావున తేజస్సు సహజ గుణం కదా. ఇంకా ఈ పాసురమున అనైచ్ఛాత్తు అని మలయాళ భాష పదమును వాడారు. కావున మలయాళ దేశమున జన్మించిన కులశేఖరులను తెలుపుతోంది. ఇక గురు పరంపరలో అస్మత్పరమ గురుభ్యో నమః అను వాక్యమును అనుసంధానము గావించుకోవాలి. ఇచ్చట గురువునకు గురువులు పరమాచార్యులు నాయక పెన్పిళ్ళాయి కదా. జై శ్రీమన్నారాయణ.